జూన్ 5న మిర్యాలగూడలో ముగ్గురి మృతి ఘటనను పోలీసులు ఛేదించారు. ప్రమాదం కాదు, హత్యగా నిర్ధారించారు. చంద్రమ్మ, లక్ష్మణ్, ప్రణతిని హత్య చేసిన శిరీష్ ప్రమాదంగా చిత్రీకరించాడని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి ధనలక్ష్మితో 2023లో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకున్నాడని, తర్వాత శిరీష్, ధనలక్ష్మి మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. శిరీష్ను దూరం పెట్టడంతో ధనలక్ష్మిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడని వెల్లడించారు. ధనలక్ష్మి ఇంట్లో ఉందనుకొని పెట్రోల్ పోసి హత్య చేశాడని ఎస్పీ తెలిపారు. శ్రీకాళహస్తి శిరీష్ కుమార్, ఇతను సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లాకి చెందినవాడు. ఇతను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లలో ఇతని ప్రొఫైల్ పెట్టి పెళ్ళైన ఆడవాళ్ళందరినీ కూడా ఏదో రకంగా లోబర్చుకొని వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి దొంగతనమో లేకపోతే చీటింగో ఇట్లాంటివి చేయడం ఇతనికి అలవాటు ఉన్నది. ఇప్పుడు దాకా ఒక ముగ్గురు అమ్మాయిలని చేయడం జరిగింది. ఈ అమ్మాయిని 2023లో పెళ్లి చేసుకున్నాడు. ఇతను జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విక్టిమ్ అంటే ఇప్పుడు వీళ్ళ మదర్, ఈ అమ్మాయి ఇంకా అతనికి బెయిల్ ఇంకా ఏం అప్లై చేయలేదు, ఇతనితో ఫోన్ మాట్లాడడం లేదు, ఇతనికి ఎటువంటి సహాయం చేయలేదు అని చెప్పేసి ఇతను జైల్లో కక్ష పెట్టుకున్నాడు. జైల్లో జూన్ 1 రోజు జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ డ్రైవర్ పని చేసుకొని ఏదో రకంగా ఈ కక్ష సాధించి వీళ్ళని చంపుదామని చెప్పేసి ఇతను జూన్ 4 రోజు పొద్దున వాళ్ళని పక్కింటి దగ్గర ఉన్న ఒక స్కూటీని దొంగతనం చేసుకొని అది మళ్ళీ ఆ స్కూటీలో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఒక క్యాన్, ఒక 10 లీటర్లు పెట్రోల్ ఒక పెట్రోల్ బంక్లో కొనుక్కొని ఆ ఇంటిని 2-3 సార్లు చూసి అక్కడ ఎవరు పండుకుంటారో చూసిన తర్వాత రాత్రి 11ంటికి అందరూ పండుకున్న తర్వాత ఆ డోర్ నుంచి కొంతవరకు ఓపెన్ చేసి ఆ బకెట్ నుంచి అతను పెట్రోల్ పోయడం జరిగింది. ఆ పెట్రోల్ పోసిన తర్వాత సడన్గా వాళ్ళెవరో లేస్తున్నారు, వాళ్ళ అమ్మమ్మ లేస్తుందని చెప్పి గమనించి ఆ తొందరలో అగ్గిపెట్ట అంటించేసి అక్కడి నుంచి పారిపోయాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.